హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాం మేము. ఇవాళ మనం చేయబోయే రెసిపీ పేరేంటంటే ఊతప్పం అండి. ఇడ్లీ పిండితోటి ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇడ్లీ పిండినైతే తీసుకున్నామండి ఇలాగా. సో, ఇడ్లీకి పెట్టుకునే పిండిని ఒక కప్పుడు తీసుకున్నాం. దానికి కావాల్సినవి ఊతప్పం చేసుకోవడానికి కావాల్సినవి ముందుగా పెద్ద సైజు ఒక ఉల్లిపాయ అండి, అలానే కొంచెం జీలకర్ర, గుప్పెడు కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి ముక్కలుగా చీల్చేసుకోవాలండి అలానే క్యారెట్ తురుము తీసేసుకోవాలి. ఈ మధ్యలో ఉండే పొడవు ఏంటంటే కరివేపాకుతో పొడుం చేసుకున్నామండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఇప్పుడు మనం ఊతప్పం ఎలా వేసుకోవాలో మీకు చెప్పేస్తాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని అలాగా అట్ల ప్యాన్ అనేది పెట్టుకోవాలండి. అట్ల ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మనం అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటాం. సో కొంచెం హీట్ అయిన తర్వాత ఈ రకంగా మనం ఆయిల్ని రేకంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలన్నమాట. తర్వాత ఈ విధంగా మనం అట్టుని వేసుకోవాలి. ఇడ్లీకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఈ ఊతప్పానికి కూడా పిండిని ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలాగా 4-5 గరిటెలు పిండిని వేసుకొని మనం కొంచెం దలసరిగానే వేసుకోవాలండి. ఊతప్పం అంటే కొంచెం దలసరిగానే ఉంటుంది. సో దోశ వేసుకున్న తర్వాత దానిపైన ముందుగా జీలకర్రని స్ప్రెడ్ చేస్తున్నాం. ఈ విధంగా జీలకర్ర అయితే వేయాలండి. తర్వాత ఆనియన్ పీసెస్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఈ ఆనియన్స్ని కూడా మొత్తం దోశ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. అదే అట్టంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్ని స్ప్రెడ్ చేయాలి. అలానే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా మనం ఈ అట్టంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అలానే కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగ దోశ అట్టు మీద. సో ఈ అట్టుకి ఎన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి కాబట్టి కరివేపాకు పొడి ఇవన్నీ పడతాయి కాబట్టి అసలు ఉత్తగా తినేసినా బాగానే ఉంటుంది. లేదంటే కనుక మనం మంచిగా కోసం చట్నీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్గా కరివేపాకు పొడి అయితే తీసుకున్నామండి. సో ఈ కరివేపాకు పొడి కూడా మనం అట్టంతా కూడా ఇలాగ స్ప్రే చేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం క్యారెట్ తురుముతో స్ప్రెడ్ చేసేసుకుందాం అట్టుని. ఈ విధంగా క్యారెట్ తురుము కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది అట్టు అయితే సూపర్గా. మీకు ఈ కరివేపాకు పొడి మేము ఎలా తయారు చేసుకున్నామో చెప్పాలి అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా ప్రిపేర్ చేశారా అని అడిగినట్టయితే మేము మీకు ఒకరోజు ఈ కరివేపాకు పొడి అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాం. సో ఫైనల్గా అట్టు పైన ఇవాళ అన్నీ వేసేసుకున్న తర్వాత అండి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనం పైన అసలు వేసుకోలేదండి, అడుగునే వేసుకున్నాం. సో పైన కూడా మనం ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలాగ ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ అది వేసేసుకున్న తర్వాత మనం ఇది బాగా పైన ఉన్న వేసినవి అన్నీ కూడా వేగటానికి బాయిల్ అవటానికి మనకు ఒక 5 to 10 minutes అయితే పడుతుందన్నమాట. సో దీన్ని ఈ విధంగా మనం ఒక 10 to 5 minutes స్టవ్ మీద అలా వదిలేయాలి. ఇలా మనం మూతతో అయితే క్లోజ్ చేసేయాలండి. అప్పుడు బాగా బాయిల్ అవుతుందన్నమాట వెజిటేబుల్స్తో పాటు అట్టు పిండి అంతా కూడా. సో ఇలా 5 to 10 minutes మనం కంటైనర్తో క్లోజ్ చేసి ఉంచేసుకోవాలి. 10 to 15 minutes తర్వాత మనం అది మూత తీసి చూసుకున్నట్టయితే చూడండి మనకి బాగా ఉడికిపోయింది. ఏమంటుకోదు, ఇంకా చేతికి అలా పెడుతుంటే పిండిలాగా అయితే ఏమీ మనకు తగలట్లేదు. సో ఇలా కనుక రెడీ అయిపోతే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో మన ఎమ్మి దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. దిబ్బ రొట్టె ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ ఊతప్పం ఎలా ఉందో మీకు టేస్ట్ చేస్తాను. మేము ఈ ఊతప్పం మంచిం కోసం పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. సో మీకు కూడా ఈ పల్లీల చట్నీ ఎలాగా తయారు చేసుకునే విధానం కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాం. ఇప్పుడు ఈ ఊతప్పం టేస్ట్ ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి
మనం ఏవైతే తీసుకున్నామో కరివేపాకు పొడి, జీలకర్ర, క్యారెట్ తురుము, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా ఇలాగా ఈ అట్టుకైతే బాగా పట్టినాయండి. ఇప్పుడు మనం ఇలాగా ఏదైతే చట్నీ చేసుకున్నామో దాంతో ఎక్సలెంట్ అండి. టేస్ట్ అయితే చాలా ఎమ్మిగా ఉంది దోశ. వేడివేడిగా కరకరలాడుతూ ఏదైతే మనకి బాడీ చూడండి ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకున్నాం కదా, సో అట్టయితే కరకరలాడుతూ చాలా బాగుంది. మనం దీన్ని ఇలా తిన్నా బాగుంటుంది, లేకపోతే చట్నీ లేకుండా ఇలా ఉట్టి పీస్ అయినా సరే తిన్నట్టయితే ఇది కూడా టేస్ట్గా ఉందండి. ఎందుకంటే కరివేపాకు పొడి చల్లుకున్నాం కదా, సో దానికి చట్నీ లేకపోయినా బాగానే ఉంది. మీరు దీన్ని ఇంకా ఏమేమి కాంబినేషన్లో తీసుకొచ్చంటే కొంచెం టమాటో చట్నీ, అల్లం చట్నీ ఇలాంటి వాటితో అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు కమ్మగా ఉండడం వల్ల మనకి నార్మల్గానే అనిపిస్తుంది టేస్ట్. అలా పుల్లగా ఉన్న వాటితో తీసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. సో మా రెసిపీ మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇప్పుడు మీకోసం అయితే ఒక హెల్తీ టిప్ అండి. మనం ముందుకు వచ్చేసరి ఇవాళ సరికొత్త హెల్తీ టిప్ తోటి. సో ఈ హెల్తీ టిప్కి మనం ఏం కావాలంటే పారిజాత గింజలండి. సో ఈ గింజల్ని పారిజాత గింజలు అంటారండి. ఇవి ఎండిపోకుండా ఉన్నప్పుడైతే పచ్చగా ఉంటాయి. కొంచెం డ్రై అయినవి అయితే చూడండి అలా గోరుతో నొక్కితే ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. వీటిని పారిజాత గింజలు అంటారు. ఈ గింజలతోటి మనం ఇప్పుడు ఒక రెమెడీ చేసుకోబోతున్నాం. కాళ్ళు అవి బాగా వేడి వచ్చేసి విపరీతంగా కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాయి కదండి, వాటికి గింజల్ని మనం దంచుకొని కొబ్బరి నూనెలో అయితే వేసుకొని మనం వీటిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ విధంగా మనం కొన్ని గింజలు అయితే తీసుకొని ఇలా దంచేసుకోవాలండి. ఆల్రెడీ ఎండిపోయినాయే కాబట్టి మనకి ఊరికినే పొడుంలాగా తయారైపోతాయి అన్నమాట. ఇలా 2 నిమిషాలు దంచుకు పెట్టుకున్నట్టయితే మనకి ఇలా పొడుంలాగా అయితే తయారవుతుందండి. ఇప్పుడు ఈ పొడాన్ని మనం ఇలా ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని ఈ విధంగా గిన్నెలో అయితే వేసేసుకొని ఇలా పొడుము తీసుకున్న గింజల్ని ఇలా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అందులో మనం కొబ్బరి నూనెతో అయితే వేడి చేసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా కొబ్బరి నూనెలో ఈ మిశ్రమాన్ని వేసి ఒక 5 మినిట్స్ కొబ్బరి నూనె వేడయ్యేదాకా ఉంచుకోవాలి. అప్పుడు ఆ గింజల్లో ఉన్న మెడికల్గా ఉపయోగపడేది కూడా మనకి వేడికి ఆ నూనెతో పాటు కరిగిపోతుందండి. సో ఒక 2 మినిట్స్ తర్వాత మన కొబ్బరి నూనె ఇలా వేడయ్యి పొగ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ అలా పెట్టేస్తే చల్లారిన తర్వాత మనం ఎప్పుడు అయితే నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుంటే పనిచేస్తుందండి. సో ఇది కొంచెం చల్లారేలోపు బాగా కలిపేసుకోవాలి. ఈ రెమెడీ ఎవరికైతే బాగా ఉపయోగపడుతుందంటే అండి, బోదకాళ్ళు ఉంటాయి కదండి, ఆ బోదకాళ్ళు ఉన్న వాళ్ళకి బాగా వేడి ఎక్కువైపోయి చాలా బాధ అయితే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ నైట్ టైం పడుకునేటప్పుడు మనం ఇలాగ ఈ రకంగా మర్దన చేసుకొని నూనె అంతా కూడా ఎక్కడైతే పోట్లు అవుతున్నాయో, ఎక్కడైతే శరీరం బాగా వేడిగా అనిపిస్తుందో అక్కడ ఈ ఆయిల్ ఇలా ఈ విధంగా అప్లై చేసినట్టయితే మనకి వెంటనే ఆరిపోయినట్టు అయిపోయి ఆ వేడి అంతా కూడా లాగేస్తుందండి, చల్లగా అవుతాయి అన్నమాట కొంచెం. సో ఆ వేడి మీద మనకి చాలా ఒళ్ళు అయితే సలిపేస్తున్నట్టు ఉంటుంది కదా, అదంతా కూడా మనకి తగ్గుద్ది అనమాట. ఈ విధంగా అయితే మనం మర్దన చేసుకోవాలి. 2 చేతుల్లో వేసుకొని అలా పాముకుంటూ ఎక్కడైతే మనకి వేడిగా కాలిపోయి బాగా కాళ్ళు అవి లాగేస్తుంటాయి, ఈ పై నుంచి కూడా మనం అప్లై చేసుకున్నట్టయితే అండి హాయిగా రిలీఫ్ ఇచ్చి బాగా నిద్ర పడుతుంది. ఈ విధంగా మనం 1 మంత్ పాటు చేసినట్టయితే మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి. సో మా రెమెడీ ఇది మీకు నచ్చినట్టయితే కనుక నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకి రేపు వచ్చేస్తాం. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ.